హాయ్ ఆల్. ఇప్పుడైతే మనం సింపుల్ కార్న్ అండ్ స్పినచ్ రైస్‌ని రెడీ చేద్దాము. దీనికైతే ఒక ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని వెల్లుల్లి అది గార్లిక్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని సాటే చేయాలి. చాలా గార్లిక్ తీసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ అవి బ్రౌన్ అవ్వగానే కొంచెం పాలకూర కూడా వేసి కలుపుకోండి. అండ్ దీనికి బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకోండి. సో, ఇలాగ కర్రీ బేస్ ఫార్మ్ అవ్వగానే అది కొంచెం మంచిగా ఉడికిందనుకోగానే బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మీ కర్రీ బేస్‌ని రెడీ చేసుకోండి. మొత్తం ఉడికింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఆర్ ఎనీ వైట్ రైస్ ఆఫ్ యువర్ చాయిస్‌ని యాడ్ చేసుకొని టాస్ చేసుకోవడమే. సో, ఈ కర్రీ మంచిగా రైస్‌కి పట్టేలాగా కలుపుకొని టాస్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇంత సింపుల్. అవి బాయిలింగ్ అండ్ చాపింగ్ పక్కకు పెడితే ఇట్ హార్డ్లీ కమ్స్ టుగెదర్ ఇన్ 5 మినిట్స్ అండ్ చాలా మంచి ఫ్లేవర్డ్ రైస్. మీకింకా సైడ్ డిషెస్ ఏం అవసరం ఉండదు. యూ కెన్ ఎంజాయ్ యాజ్ ఇట్ ఈస్. సో, ఇలాగైతే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో, యెస్, ప్లీజ్ అలాగే నా ఛానల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. దట్స్ ఇట్. బాయ్.